ఈరోజు కడప నగరంలో బల్య కమిటీ ఆధ్వర్యంలో నబీకోట్లో ఇంటింటా సాయిబాబా గుడి కాదు ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు చూస్తుంటే బల్యలు పూర్తిగా ఈ కేంద్రం ఇచ్చిన 5% రిజర్వేషన్లో జగన్ అనదొక్కి వల్ల 33,000 ఉద్యోగాలు ఈరోజు బల్యలకు రాకుండా పోయినాయి. దానిపైన పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈరోజు ఆస్తి ఒక పన్నులను చూసాం, ఈ రోజులో ఇంప్లిమెంట్ అవుతుంది. అది కన్నా టైటిల్ యాక్ట్ కన్నా అమలు అయితే కన్నా ఏ ఒక్కరికి ఆస్తి కాగితాలు రాకుండా రేపు అతనే లోన్లు తీసుకొని ఎగరగొట్టే పరిస్థితి వస్తుంది. ఆ రోజు మన ఇండ్లు కానీ జప్తు చేసే పరిస్థితి వస్తుంది. అందుకు ఈరోజు చూస్తుంటే బల్జలు ఎక్కడికి పోయినా కానీ మా పిల్లలకు అన్యాయం చేశాడు. ఈరోజు ఏదైనా పథకాలు పెట్టింటే గతంలో చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ వేసి 2,000 కోట్ల పథకాలు పెట్టి కేటాయించి అనేక రకాల విదేశీ విద్య కానీ వికలాంగుల పెన్షన్ వితంతు పెన్షన్ అనేక రకాలుగా చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేటాయించడానికి సుమారు 500 నుంచి 600 కోట్లు కానీ నిధులు కేటాయించలేదు. కానీ ఏమేమో ఇచ్చి అన్ని పథకాల దాంట్లో పెంచి మీకు ఇస్తాడని చెప్తున్నాడు. అందుకే ఈరోజు బల్జల్లో పూర్తి వ్యతిరేకం వచ్చి ప్రతి ఒక్క బల్జ కురుస్తులు తెలుగుదేశం పార్టీ ఈ రాయలసీమ 74 సీట్లో ఒక్క సీట్ కానీ కూడా పోవడం ఇవన్నీ చూస్తూ అంటే ఈరోజు ఉద్దేశపూర్వకంగా బల్జల్లో అవమానం చేసినట్టు అందరికి అర్థమవుతుంది. మా వాళ్ళు కానీ ఈరోజు పూర్తిగా ఎక్కడైతే తిరుగుతాడమో అక్కడ మంచి స్పందన వచ్చింది. వాళ్ళు కానీ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ మాధవరెడ్డి గారిని గెలిపిస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నారు.